సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ తుది దశకు చేరుకుంది. ఆలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల ఇష్టదైవము సింహగిరిపై కొలువైనటువంటి శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ దాదాపు పూర్తయింది. నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ ఇవాళ మధ్యాహ్నము 1 గంట వరకు దాదాపు పూర్తయిందనే చెప్పవచ్చు. మొత్తం పాత అడవివరం నుంచి ఎంవిపి కాలనీ మీదుగా ఎన్ఏడి జంక్షన్ మీదుగా గోపాలపట్నం మార్గంలో వెళ్ళినటువంటి మొత్తం 32 కిలోమీటర్ల మార్గంలో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2 లక్షల మంది భక్తులు అదనంగా వచ్చి గిరి ప్రదక్షిణని పూర్తి చేశారు. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే 6 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించడము, చల్లదనం ఉండడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా గిరి ప్రదక్షిణ ఘనంగా ముగించారనేటువంటిది అయితే చెప్పవచ్చు. గతంలో సముద్ర స్నానం చేసే దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులని దృష్టిలో ఉంచుకున్నటువంటి అధికారులు జల్లు స్నానాన్ని అప్పుగర్ దగ్గర ఏర్పాటు చేసి జల్లు స్నానం చేసిన తర్వాత మార్గ మధ్యంలోనే ఈ గిరి ప్రదక్షిణ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు పోలీసు శాఖ తరఫున చూసుకుంటే డ్రోన్ సర్వైలెన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈసారి ఉపయోగించి భక్తుల్ని ఎప్పటికప్పుడు ఎంతమంది వస్తున్నారో తొలి పావంచ దగ్గర అన్నదాన్ని మానిటర్ చేసి భక్తులు వస్తున్నటువంటి మార్గాల్లో అన్ని చోట్ల కూడా పోలీసు సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బందిని కూడా పెట్టి ఈ ట్రాఫిక్ని అయితే మానిటర్ చేశారు. అయితే నిన్న సాయంకాలము 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే కొంత స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు అయితే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అయితే రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు అయితే ఈ ఎంవిపి కాలనీతో పాటు మద్దెలపాలెం సెంటర్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాలని డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా గుర్తించి వెంటనే ఆ ట్రాఫిక్ని అయితే క్లియర్ అయితే చేశారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున భక్తులకి ఎక్కడ ఎలాంటి అల్పాహారముతో పాటు మిగిలినటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. వేలాది మంది వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అల్పాహారంతో పాటు తాగునీరు అందించారు, జెండు బామ్ లాంటివి కూడా అందించారు. ఎక్కువగా అలసిపోయినటువంటి భక్తులకు కాళ్ళకి మర్దన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా మొత్తం 32 చోట్ల అంబులెన్స్లను ఏర్పాటు చేసి వైద్య శిబిరాలను కూడా పెట్టారు. వైద్య శిబిరాలను పెట్టి ఎవరైనా అలసటతో ఎక్కువగా ఉన్నటువంటి భక్తుల్ని వెంటనే ఆ వైద్య శిబిరానికి తరలించి అక్కడ కాసేపు విశ్రాంతి ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చి వారి గిరి ప్రదక్షిణ పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా చేశారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి గిరి ప్రదక్షిణకి సింహగిరి అప్పన్న స్వామిని కొలిచేందుకు వచ్చారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులతో పాటు ఇటు తెలంగాణ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా సింహగిరిపై కొలువైనటువంటి శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఏడాదికోసారి ఆషాఢ పౌర్ణమి రోజున వచ్చేటువంటి గిరి ప్రదక్షిణకి మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. 10 లక్షల మంది భక్తులు వస్తారని ముందస్తుగానే జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఎక్కడా భక్తులకు తోపులాట్లు లేకుండా టెంపరీ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసింది. టాయిలెట్ల దగ్గర కూడా పరిశుభ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు జీవీఎంసీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆషాఢ పౌర్ణమి నాడు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ మొత్తం 2 రోజుల పాటు సాగింది. నిన్న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 25,000 నుంచి 35,000 మంది భక్తులు మాత్రమే వచ్చారు. సాయంకాలానికి దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి భక్తులకైతే ఎక్కువ దూర ప్రాంతం ఉండడంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సాయంకాలం 6 గంటల తర్వాత ఒకేసారి 1,00,000 నుండి 2 లక్షల మంది వచ్చారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు ముందస్తుగానే చేయడంతో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకున్నట్లు చేసింది. ఆర్టీసీ సైతం విజయవాడతో పాటు మిగిలినటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక బస్సులు వేసింది. తొలిపావంచి దగ్గర వరకు బస్సులని డ్రాప్ చేసింది. అక్కడి నుంచి తొలిపావంచి నుండి మొదట కొబ్బరికాయ కొట్టినటువంటి భక్తులు తిరిగి మొత్తం 32 కిలోమీటర్ల పాటు సాగేటువంటి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని తొలిపావంచి దగ్గరికే వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేశారు. అందరూ కూడా లక్షలాది మంది వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కానీ ప్రభుత్వం కల్పించినటువంటి ఇక్కడ ఏర్పాట్లను కూడా అందరూ కూడా ప్రశంసించారు. ఇక్కడ ఏర్పాట్లను కూడా గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అన్ని విధాలుగా చూసుకుంటే గిరి ప్రదక్షిణలో ఎక్కడా చిన్నపాటి అవాంతరం చోటు వేసుకుండా చిన్నపాటి ఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేసి
అన్నీ బాగున్నాయని కూడా ప్రశంసిస్తున్నారు. ఇది ఓవరాల్గా గిరి ప్రదక్షిణ గురించి చూసుకుంటే కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.